ఆక్వా రైతు మిత్రులకు స్వాగతం. ఇప్పుడు మనం ఎబిగేన్స్లో ప్రొఫైల్ను ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి. టాప్ రైట్ కార్నర్లో ఉన్న మెను బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మై ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మై ప్రొఫైల్ అనే పేజీలోకి వచ్చాము. ఈ పేజీలో మన ప్రొఫైల్ పిక్, ఫోన్ నంబర్లు, చిరునామా, జియో ట్యాగింగ్, ఇమెయిల్ వంటి అన్ని డీటెయిల్స్ను అప్డేట్ చేయవచ్చు. అప్లోడ్ న్యూ పిక్చర్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మన మొబైల్లో ఇప్పటికే ఉన్న కొన్ని పిక్చర్స్ను చూస్తాము. దాని నుండి ఏదైనా ఎంచుకోండి. క్రాప్ సెట్టింగులను అడ్జస్ట్ చేయండి. ఆ తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. దీనితో మీ ప్రొఫైల్ పిక్ అప్డేట్ అవుతుంది. మీ ప్రొఫైల్ పిక్ను చూపించడం మీకు ఇష్టం లేకపోతే రిమూవ్ బటన్పై క్లిక్ చేయండి. మీ పేరు లేదా మీ కంపెనీ పేరును ఇక్కడ టైప్ చేయండి. మీ మొబైల్ నంబర్ను ఇక్కడ టైప్ చేయండి. మీకు వేరే ఏదైనా రెండవ మొబైల్ నంబర్ ఉంటే ఇక్కడ టైప్ చేయండి. మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే దాని లింక్ ఇక్కడ ఇవ్వండి. మీ యూజర్ టైప్ను ఎంచుకోండి. ఇక్కడ మనం కంపెనీ, ఫార్మర్, ట్రేడర్, ఏజెంట్, హెచరీ, టెక్నీషియన్, సప్లయర్, స్టూడెంట్, అదర్స్ వంటి ఆప్షన్స్ను చూడవచ్చు. వాటిలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి. మీ గురించి లేదా కంపెనీ గురించి ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీ ప్రాంతం మరియు నగరాన్ని ఎంచుకోండి. మీ చిరునామాను టైప్ చేయండి. మీరు పిన్కోడ్ కూడా ఇవ్వవచ్చు. మీ మొబైల్లో మీ జీపీఎస్ లొకేషన్ ఆన్ చేయకపోతే దాన్ని ఆన్ చేయండి. యూజ్ కరెంట్ లొకేషన్ అనే బటన్పై క్లిక్ చేయండి. దీనితో మీ లొకేషన్ జియో ట్యాగ్ చేయబడుతుంది. లేదా మ్యాప్లో పాయింటర్ను మూవ్ చేయడం ద్వారా మీరు కోరుకున్న లొకేషన్ జియో ట్యాగ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి. అప్డేట్ అనే బటన్పై క్లిక్ చేయండి. దీనితో మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయబడతాయి. మై ప్రొఫైల్ అనే పేజ్లో మీ వివరాలన్నీ అప్డేట్ చేసిన తర్వాత పోస్ట్ చేయడం చాలా సులభం. ఇప్పుడు ఇక్కడ చూడండి. పోస్టింగ్ ప్రాసెస్లో మీ ప్రాంతం, నగరం, చిరునామా, పిన్కోడ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి అన్ని వివరాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి. పోస్ట్ చేసేటప్పుడు మళ్లీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా యూజర్ ప్రొఫైల్లో మీరు మీ లొకేషన్ను జియో ట్యాగ్ చేశారు. పోస్ట్ చేసే ప్రాసెస్లో ప్రతిసారి విడిగా మళ్లీ జియో ట్యాగ్ను సెట్ చేయవలసిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మ్యాప్ సెక్షన్లో సేమ్ ఎస్ యూజర్ ప్రొఫైల్ లొకేషన్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. కాబట్టి మొదటిసారి లాగిన్ అయిన తర్వాత వెంటనే మీ ప్రొఫైల్ను అప్డేట్ చేయడం మంచిది. ఎందుకంటే పోస్టింగ్ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది. మీరు మీ ఈమెయిల్ను మార్చాలనుకుంటే ఇక్కడ ఇవ్వండి. తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. దీనితో కొన్ని సూచనలు మీ ఈమెయిల్కు పంపబడతాయి. ఇప్పుడు మీ ఈమెయిల్కి వెళ్లి ఈమెయిల్ను మార్చడానికి సూచనలను అనుసరించి ధృవీకరించండి. మీరు మీ అకౌంట్ను తొలగించాలనుకుంటే డిలీట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఓకే పై క్లిక్ చేయవచ్చు.
మీ ఆక్వాకల్చర్ క్లాసిఫైడ్స్ పోస్ట్ చేయడానికి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఏబీ గెయిన్స్.